शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। कूजन्तं राम रामीति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ। सूक्तिं समग्रयितुनः स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषी मधुरैः कटाक्षैः वैदग्ध्यवर्णकुणकुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति। हैमोत्थपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनि सन्निधत्ताम्। मनोजवं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वनरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। जयत्यतिबलो रामो लक्ष्मणश्च महाबलः राजादीति सुग्रीवो राघवेणाभिपालितः दासोऽहं कोसलेन्द्रस्य रामस्याकृष्टकर्मणः हनुमान् शत्रुसैन्यानां निहन्ता मारुतात्मजः रावणसहस्रं मे युद्धे प्रतिफलं भवेत् शिलाभिस्तु प्रहरतः पादपैश्च सहस्रशः अर्दयित्वा पुरीं लङ्काम् अभिवज्य च मैथिलीं समृद्धार्थो गमिष्यामि विशतां सर्वरक्षसां धर्मात्मा सत्यसन्धश्च रामो दशरथिर्यदि पौरुषे च प्रतिद्वन्द्वस्य रैनं जहिराविणिम् आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। शरज्योत्सना शुद्धां शशीतजटाजूटमुकुटां वरत्रासत्राणस्फटिकघटिका पुस्तककरां सकृन्नत्वा नत्वा कथमिव सतां सन्निधत्ते मधुक्षीरद्राक्षा मधुरिमधुरीणाः फणितयः। हरि ओं। 45వ సర్గము. హా సీత హా లక్ష్మణ అను ఆక్రంద వచనములు విని శ్రీరాముడు ఆపదలో చిక్కుపడినట్లు భావించి సీతాదేవి కలత చెందుట, శ్రీరామునకు సహాయపడుటకై వెళ్ళుమని ఆమె లక్ష్మణుని కోరుట, అందులకతడు సిద్ధపడకుండుటచే ఆమె పరుషోక్తులాడుట, విధిలేక లక్ష్మణుడు రాముని కడకు బయలుదేరుట. ఆర్తస్వరంతు తం భర్తుః విజ్ఞాయ సదృశం వనే ఉవాచ లక్ష్మణం సీత గచ్చ జానీహి రాఘవం. సీతాదేవి వనము నుండి వినబడిన ఆర్తస్వరము తన భర్తదే అని తలంచి ఆ రఘువరుని ఆదుకొనుటకై వెంటనే వెళ్ళుము అని లక్ష్మణునితో పలికెను. నహిమే హృదయం స్థానే జీవితం వా వతిష్టతి క్రోశతః పరమార్థస్య శ్రుతః శబ్దో మయా భృశం ఆక్రందమానం తు వనే భ్రాతరం త్రాతుమర్హసి తం క్షిప్రం అభిధావత్వం భ్రాతరం శరణైషిణం రక్షసాం వశమాపన్నం సింహానామివ గోవృషం. ఓ లక్ష్మణ, బిగ్గరగా ఆర్తితో పలుకుచున్న ఆ మాటలను వినినప్పటి నుండి నా మనసులో లేదు, నా ప్రాణములు నిలుచుటలేదు. వనములో ఆక్రందించుచున్న నీ సోదరుని కాపాడుము. సింహముల మధ్య చిక్కుపడిన వృషభము వలె నీ అన్న రాక్షసుల వశమై ఆపదల పాలై రక్షణను కోరుచున్నాడు. వెంటనే ఆయనను రక్షించుటకై పరుగెత్తుము. న జగామ తథోక్తస్తు భ్రాతురాజ్ఞాయ శాసనం తమువాచ తతస్తత్ర కుపితా జనకాత్మజ. సీతాదేవి అట్లు పలికినను లక్ష్మణుడు మాత్రము సీతను రక్షించుచు నీవు ఇచటనే యుండుము అను అన్న ఆజ్ఞను పాటించుచు కదలక అచటనే యుండెను. అంతటా జానకీదేవి మిగుల క్రుద్ధురాలై అతనితో ఇట్లనెను. సౌమిత్రే మిత్రరూపేణ భ్రాతుస్త్వమసి శత్రువత్ యస్త్వమస్యామవస్థాయం భ్రాతరం నాభిపత్స్యసే ఇచ్చసి త్వం వినశ్యంతం రామం లక్ష్మణమత్కృతే లోభాన్ మమ కృతే నూనం నానుగచ్చసి రాఘవం వ్యసనం తే ప్రియం మన్యే స్నేహో భ్రాతరి నాస్తితే తేన తిష్టసి విశ్రబ్దః తమపశ్యన్ మహాద్యుతిం కిం హి సంశయమాపన్నే తస్మిన్నిహ మయా భవేత్ కర్తవ్యమిహ తిష్టంత్యా
యత్ప్రధానస్త్వమాగతః. ఓ సౌమిత్రి, నీ సోదరుని ఎడ పైకి ప్రేమను నటించుచుంటివే గాని నిజముగా నీవు ఆయన పాలిట శత్రువ్వే. ఏలనన ఇట్టి ఆపద సమయమునందును నీవు ఆయన కడకు చేరుటలేదు. నీవు నా మీది కోరికతో రామునకు హానినే అభిలషించుచున్నావు. నిజముగా నీవు నా మీద మనసు పెట్టుకొని ఎండుట వలననే ఆయనను రక్షించుటకై వెళ్ళుటలేదు. యథార్థముగా నీ సోదరునిపై నీకు ఏమాత్రమూ ప్రేమ లేదు. ఆయన అవస్థల పాలగుటయే నీకు ఇష్టము. అందువలననే నీవు మహా తేజస్శాలి అయిన శ్రీరాముని విషయమే పట్టక నిశ్చింతగానున్నావు. ముఖ్యముగా నీవు శ్రీరామునకు అండగా నుండుటకై మాత్రమే మా వెంట అడవులకు వచ్చితివి. అట్టి శ్రీరాముడు సంకట పరిస్థితిలో చిక్కుకొని ఉన్నప్పుడు ఆ విషయమును ప్రక్కన పెట్టి నన్ను రక్షించుటకై ఇక్కడ నుండుటలో అర్థమేమున్నది? ఈ ఆశ్రమమున నేను క్షేమముగానే ఉన్నాను గదా. ఇది బ్రువాణాం వైదేహీం బాష్పశోక పరిప్లుతాం అబ్రవీ లక్ష్మణస్త్రస్తాం సీతాం మృగవధూమివ. భర్త ఆపదల పాలైనట్లు భావించుచున్న సీత యొక్క మానసిక స్థితి భయకంపితమైన లేడి స్థితి వలె నుండెను. ఆమె శోకమగ్నయై కన్నీరు మున్నీరుగా ఏడ్చుచూ ఇట్లు పలుకుచుండగా లక్ష్మణుడు ఆమెతో ఈ విధముగా వచించెను. పన్నగాసుర గంధర్వ దేవ మానుష రాక్షసై అసఖ్యస్తవ వైదేహి భర్తా జేతుం న సంశయః. దేవీ దేవ మనుష్యేషు గంధర్వేషు పతిత్రిషు రాక్షసేషు పిశాచేషు కిన్నరేషు మృగేషు చ దానవేషు చ ఘోరేషు నస విద్యేత శోభనే యో రామం ప్రతియుధ్యేత సమరే వాసవోపమం. ఓ వైదేహి, నాగులు, అసురులు, గంధర్వులు, దేవతలు, మానవులు, రాక్షసులు మొదలగు వారెవ్వరునూ శ్రీరాముని జయింపజాలరు. ఇందులకు సందేహము లేదు. ఓ దేవి శుభప్రదురాల, ఓ దేవతలలో, మనుష్యులలో, గంధర్వులలో, పక్షులలో, రాక్షసులలో, పిశాచములలో, కిన్నరులలో, మృగములలో, భయంకరులైన దానవులలో ఎవ్వరునూ యుద్ధమున విష్ణు పరాక్రమశాలి అయిన శ్రీరాముని ఎదిరించి నిలువజాలరు. ఇది ముమ్మాటికిని వాస్తవము. అవధ్యః సమరే రామో నైవం త్వం వక్తుమర్హసి న త్వామస్మిన్ వనే హాతుం ఉత్సహే రాఘవం వినా. సమరమున శ్రీరాముడు అవధ్యుడు అనగా అజేయుడు. ఆయనకు ఆపదను శంకించుట గాని నీవు ఇట్లు పరుషముగా మాట్లాడుట గాని తగదు. శ్రీరాముడు లేని ఈ ఆశ్రమమున నిన్ను ఒంటరిగా వదిలి వెళ్ళజాలను. అనివార్యం బలం తస్య బలైర్బలవతామపి త్రిభిర్లోకైః సముద్యుక్తైః సేశ్వరైరపి సామరైః హృదయం నిర్వృతం తేస్తు సంతాపస్త్యజ్యతామయం ఆగమిష్యతి తే భర్త శీఘ్రం హత్వా మృగోత్తమం. ముల్లోకముల వారును తిరుగులేని బలములతో ఇంద్రాది దేవతలతో కూడి వచ్చినను శ్రీరాముని బలమును నిలువరింపజాలరు. అమ్మా, నీ మనస్సును నిమ్మలముగా నుంచుకొనుము. ఈ శోకమును వీడుము. నీ భర్త ఆ మృగమును వధించి శీఘ్రముగా రాగలడు. నచ తస్య స్వరో వ్యక్తం మాయయా కేనచిత్ కృతః గంధర్వ నగర ప్రేఖ్య మాయాసా తస్య రక్షసాః. మనకు వినబడినది యథార్థముగా శ్రీరాముని కంఠస్వరము కాదు. ఎవరో మాయా ప్రభావమును అట్లు పలికి ఉండిరి. అది ఆ మారీచ రాక్షసులు చేసిన ఇంద్రజాలమై ఉండవచ్చును. న్యాసభూతాసి వైదేహి న్యస్తా మయి మహాత్మన రామేణ త్వం వరారోహే నత్వాం త్యక్తు మిహోత్సహే కృత వైరాశ్చ వైదేహి వయమేతైర్నిశాచరైః ఖరస్య నిధనాదేవ జనస్థాన వధం ప్రతి రాక్షసా వివిధా వాచో విసృజంతి మహావనే హింసా విహారా వైదేహి న చింతయితుమర్హసి. ఓ వైదేహి, మహాత్ముడైన శ్రీరాముడు నీ రక్షణ భారమును నాపై నుంచి నిన్ను నాకు న్యాసముగా అప్పగించెను కనుక నిన్ను ఇచట ఒంటరిగా వదిలిపెట్టి వెళ్ళజాలను. ఈ జనస్థానమునందు మనము ఖరాది రాక్షసులనందరినీ వధించినప్పటి నుండి మనపై నిశాచరులు పగబూని ఉన్నారు. ఈ మహారణ్యమునందు సాధు పురుషులను హింసించుచు సంచరించని రాక్షసులు ఇతరుల కంఠస్వరములను అనుకరించుచు పలు విధములుగా పలుకుచుందురు. కావున ఈ విషయమున నీవు చింత పడవలదు. లక్ష్మణేనైవ ముక్త సా క్రుద్ధ సంరక్తలోచన అబ్రవీత్ పరుషం వాక్యం లక్ష్మణం సత్యవాదినం. లక్ష్మణుడు ఈ విధముగా పలుకగా సీతాదేవి ఎంతయో క్రుద్ధురాలై కన్నులెర్రజేసి యథార్థవాది అయిన అతనితో ఇట్లు పరుషముగా వచించెను.
అనార్య కరుణారంభ నృశంస కులపాంసన అహం తవ ప్రియం మన్యే రామస్య వ్యసనం మహత్ రామస్య వ్యసనం దృష్ట్వా తేనైతాని ప్రభాషసే నైతచ్చిత్రం సపత్నేషు పాపం లక్ష్మణ యద్భవేత్ త్వద్విధేషు నృశంసేషు నిత్యం ప్రచ్ఛన్నచారిషు. ఓ దుశ్శీలుడా, కఠినాత్ముడా, క్రూరుడా, వంశమునకు చెడ్డ పేరు తెచ్చువాడా, రాముడు కష్టాల పాలొగుట నీకు ఇష్టమని నేను తలంచుచున్నాను. నా పతి ఇక్కట్లలో చిక్కుపడుట చూచి దుర్బుద్ధితో నీవు ఇట్లు మాట్లాడుచున్నావు. మేకవన్నె పులుల వలె క్రూరులైన నీ వంటి శత్రువులలో ఇట్టి పాపబుద్ధి ఉండుట ఆశ్చర్యకరము కాదు. లక్ష్మణస్వామి పరమ భాగవతోత్తముడు. ఆయనకు సీతారాముల ఎడ గల భక్తి శ్రద్ధలు సాటిలేనివి. సీతాదేవి లక్ష్మణుని ఇట్లు నిందించుట ఒక విధముగా భాగవతాపరాధమే. ఈ అపరాధ కారణముగానే ఆ వైదేహి పతి ఎడబాటునకు గురి అయి కష్టములను అనుభవింపవలసి వచ్చెను. భగవద్భక్తులను నిందించిన వారికి ఇడుములు తప్పవు కనుక వారిని ఎట్టి పరిస్థితులలోనూ నిందింపరాదు. రామావతార లక్ష్యము ముఖ్యముగా రావణుని వధించుటయే. రావణాసుని పాపము పండిననే గాని రాముడు అతన్ని వధింపడు. అందులకు అతడు సీతను అపహరించుట ఆవశ్యకము. ఆ కారణముననే లక్ష్మణస్వామిని సీతాదేవి పరిశోక్తులు పలుకవలసి వచ్చినది. ఇది అంతయు భగవల్లీలలో ఒక భాగము. సీతాదేవి శక్తి స్వరూపిణి. రాఘవత్వే భవేత్ సీత అని గదా ఆర్యోక్తి. ఒకవేళ తొందరపాటు వలన అట్టి అపరాధము జరిగినచో క్షమాపణ వేడుకొనవలెను. అప్పుడు సరళ స్వభావము గల భక్తులు వారిని క్షమించెదరు. సుదుష్టస్త్వం వనే రామం ఏకం ఏకోను గచ్చసి మమ హేతోః ప్రతిచ్ఛన్నః ప్రయుక్తో భరతేనవా. ఓ లక్ష్మణ, నీవు పూర్తిగా దుష్టుడవు. శ్రీరాముడు ఒంటరిగా వనములకు వచ్చుట చూచి నన్ను పొందవలనని కపట బుద్ధితో నీవు ఆయన వెంట వచ్చి ఉండవచ్చును. లేదా మాకు హాని తలపెట్టుటకై భరతుడే నిన్ను ప్రేరేపించి ఉండవచ్చును. తన్న సిద్ధ్యతి సౌమిత్రే తవవా భరతస్యవా కథమిందీ వరశ్యామం పద్మపత్ర నిభేషణం ఉపసంసృత్య భర్తారం కామయేయం పృథగ్జనం సమక్షం తవ సౌమిత్రే ప్రాణాంస్త్యక్ష్యే న సంశయః రామం వినా క్షణమపి నహి జీవామి భూతలే. ఓ సౌమిత్రి, ఎట్టి పరిస్థితులలోనూ నీ కోరికను గాని భరతుని పన్నాగమును గాని నెరవేరదు సుమా. నల్లగలువ వలె శ్యామవర్ణము గలవాడు, తామర రేకుల వలె విశాలమైన నేత్రములు గలవాడు అయిన నా భర్తను ఆశ్రయించుకుని ఉన్న నేను ఒక క్షుద్ర పురుషుని ఎట్లు కోరుకొందును? నా భర్త లేకుండా ఈ భూతలమున ఒక్క క్షణము కూడా బ్రతికి ఉండజాలను. ఇదిగో చూడుము, ఇప్పుడే నీ ఎదుటనే నేను నా ప్రాణములను త్యజింతును. ఇందులకు సందేహము లేదు. ఇత్యుక్తః పరుషం వాక్యం సీతయా రోమహర్షణం అబ్రవీల్లక్ష్మణః సీతాం ప్రాంజలిర్విజితేంద్రియః. సీతాదేవి దిగ్భ్రమ గొలుపునట్టి పరుష వచనములను పలుకగా లక్ష్మణుడు ఏమాత్రము తొణకక శిరసు వంచి నమస్కరించి ఆమెతో ఇట్లనెను. ఉత్తరం నోత్సహే వక్తుం దైవతం భవతి మమ వాక్యం అప్రతిరూపం తున చిత్రం స్త్రీషు మైథిలి స్వభావస్త్వేష నారీణాం ఏవం లోకేషు దృశ్యతే విముక్త ధర్మాశ్చపలాః తీక్ష్ణ భేదకరాః స్త్రియః. అమ్మా సీతాదేవి, నీవు నాకు పూజ్యురాలవైన దేవతవు. ఇక నీ ముందు మాట్లాడజాలను. స్త్రీలు ఇట్లు మిక్కిలి అనుచితముగా పలుకుట ఆశ్చర్యకరము కాదు. సాధారణముగా స్త్రీలు ఆయా సందర్భములలో ఇట్లు పరుషోక్తులాడుట లోక సహజము. కొన్ని పరిస్థితులలో వారు వినయాది ధర్మ మార్గములను అనుసరింపరు. వారి మనస్సులు చాంచల్యమునకు లోనగుచుండును. వారు క్రూరముగా ప్రవర్తింతురు. ఆప్యాయతకును బంధుభావనకును విఘాతము కలిగింతురు. న సహే హీదృశం వాక్యం వైదేహీ జనకాత్మజే శ్రోత్రయోర్భయోర్మ్యేజ్య తప్త నారాచ సన్నిభం ఉపశృణ్వంతు మే సర్వే సాక్షీభూతా వనేచరాః న్యాయవాదీ యథా న్యాయం ఉక్తోహం పరుషం త్వయా. జనక మహారాజు కూతురవైన ఓ సీతాదేవి, నీవు పలికిన ఈ నిష్ఠుర వచనములు నా చెవులకు కాచబడిన బాణపు ములుకుల వలె వేదన కలిగించుచున్నవి. ఇట్టి మాటలకు నేను తట్టుకొనజాలను.
లోక మర్యాదను పాటించుచు సముచితముగా మాట్లాడుచున్న నన్ను నీవు పరుషోక్తులాడుచుండుటను ఈ వనవాసులందరూ వినుచున్నారు. ఈ విషయమున నాకు వారెల్లరూ సాక్షులు. ధిక్ త్వాం అద్య ప్రణశ్యత్వం యన్మాం ఏవం విసంకసే స్త్రీత్వం దుష్టం స్వభావేన గురువాక్యే వ్యవస్థితం. నా సహజ స్వభావమును బట్టి నేను అన్నగారి ఆజ్ఞను పాలించుటయందే నిరతుడనై ఉంటిని. అట్టి నన్ను దుష్ట స్వభావము గల సాధారణ స్త్రీ వలె నీవు ఇట్లు శంకించుచున్నావు. అమ్మా, నీవు పొరబడుచున్నావు. దీని వలన ఏ కీడు రానున్నదో ఏమో. గమిష్యే యత్ర కాకుత్సహ స్వస్థితేస్తు వరాననే రక్షంతు త్వాం విశాలాక్షి సమగ్ర వనదేవతాః నిమిత్తాని హి ఘోరాని యాని ప్రాదుర్భవంతి మే అపి త్వాం సహ రామేణ పశ్యేయం పునరాగతః న వేత్యే తన్న జానామి వైదేహి జనకాత్మజే. అమ్మా, శ్రీరాముని కడకు నేను బయలుదేరుచున్నాను. నీకు భద్రమగుగాక. తల్లి, వనదేవతలందరూ నిన్ను రక్షించుచుందురుగాక. అమ్మా జానకీదేవి, నాకు భయంకరములైన అపశకునములు కనపట్టుచున్నవి. వీటిని బట్టి చూడగా నేను మరలి వచ్చి నీవు మా అన్నగు శ్రీరాముడు కలిసి ఉండగా చూచడి భాగ్యము నాకు కలుగునో లేదో నేను ఎరుగను. లక్ష్మణేనైవ ముక్తా సా రుదంతి జనకాత్మజ ప్రత్యువాచ తతో వాక్యం తీవ్రం బాష్ప పరిప్లుత. లక్ష్మణుడు ఇట్లు పలికిన పిమ్మట జానకీదేవి కన్నీరు మున్నీరుగా విలపించుచు తీవ్రముగా అతనితో ఈ విధముగా వచించెను. గోదావరీం ప్రవేక్ష్యామి వినా రామేణ లక్ష్మణ ఆబంధిష్యేధవాత్యక్ష్యే విషమే దేహమాత్మనః పిబామ్యహం విషం తీక్ష్ణం ప్రవేక్ష్యామి హుతాసనం నత్వహం రాఘవాద్దన్యం పదాపి పురుషం స్పృశే. ఓ లక్ష్మణ, శ్రీరామునకు దూరమై నేను ఒక్క క్షణమైనను బ్రతుకజాలను. అందులకై గోదావరిలో దూకెదను, ఉరివేసుకొందును, లేదా పర్వత శిఖరము నుండి క్రింద పడెదను, తీవ్రమైన విషమును ద్రాగెదను, అగ్నిలో ప్రవేశింతును. ఎట్టి పరిస్థితులలోనూ శ్రీరాముని తప్ప పరపురుషుని స్పృశింపను. ఇది లక్ష్మణమాకృష్య సీత దుఃఖ సమన్విత పాణిభ్యాం రుదతి దుఃఖాత్ ఉదరం ప్రజఘానచ తామార్తరూపం విమనా రుదంతీం సౌమిత్రిరాలోక్య విశాలనేత్రాం ఆశ్వాసయామాస నచైవ భర్తుః తం భ్రాతరం కించిదువాచ సీత. సీతాదేవి దుఃఖమును భరింపలేక ఈ విధముగా లక్ష్మణునిపై విరుచుకొని పడెను. అనంతరము ఆమె గుండెలు బాదుకొనుచు ఏడువసాగెను. ఆ విధముగా సీతాదేవి ఏడ్చుచు ఆర్తితో అలమటించుట చూచి లక్ష్మణుడు మిగుల కలత చెందిన వాడై ఆమెను ఓదార్చుటకు యత్నించెను. తనను ఓదార్చు నెపముతో ఆలస్యము చేయుచున్నందులకు లక్ష్మణునిపై కినుకబూని సీతాదేవి ఏమీయూ మాట్లాడక మౌనము వహించెను. తతస్తు సీతాం అభివాజ్య లక్ష్మణః కృతాంజలిః కించిదభిప్రణమ్య చ అన్వీక్షమాపో బహుశశ్చ మైథిలీం జగామ రామస్య సమీపమాత్మవాన్. సీతాదేవి మొండి వైఖరికిని ఆమె పలికిన తీవ్ర వచనములకును నొచ్చుకొనిన లక్ష్మణుడు దోసిలి యొగ్గినవాడై ఒక ప్రక్కగా నిలబడి ఆమెకు నమస్కరించెను. పిమ్మట ఈమెను ఒంటరిగా ఇచ్చట విడిచిపెట్టి వెళ్ళుట ఎట్లు అను తడబాటుతో పదే పదే ఆమె వైపు చూచుచూ ఎట్టకేలకు మనస్సును దిటవు చేసుకుని శ్రీరాముని సమీపమునకు బయలుదేరెను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే అరణ్యకాండే పంచచత్వారింశः సర్గः. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అరణ్యకాండమునందు ఇది 45వ సర్గము.